శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 155వ శ్లోకం. అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అథవా అలా కాదన్న పక్షంలో నేను ఇప్పుడే సీతాదేవిని వెదికి కనుగొని మహాత్ముడైన శ్రీరామునికి సీత విషయమును నివేదించి వెంటనే నీకు ఆహారంగా నీ దగ్గరకు వస్తాను. నేను ప్రమాణపూర్వకంగా నీకిది చెప్తున్నాను. 156వ శ్లోకం. ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణీ అబ్రవీన్నాతివర్తేత కశ్చిదేశవరో మమ. హనుమంతుడు అలా చెప్పగానే అది విని కామరూపి అయిన సురసాదేవి అతనితో ఇలా పలికింది: ఎవ్వరికీ నన్ను మీరిపోవుటకి శక్యము కాదు. నాకీ వరము దేవతలిచ్చారు. 157వ శ్లోకం. తం ప్రయాంతం సముద్వీక్ష్య సురసా వాక్యమబ్రవీత్ బలం జిజ్ఞాసమానాసా నాగమాతా హనుమతః. తనకు జవాబు చెప్తూ ముందుకు వెళ్ళిపోతున్న హనుమంతుణ్ణి చూసి నాగమాత అయిన ఆ సురసాదేవి అతని శక్తి ఎంతటిదో తెలుసుకోవాలని ఆయనతో ఇలా పలికింది. 158వ శ్లోకం. నివిశ్యవదనం మేద్య గంతవ్యం వానరోత్తమ వరేష పురా దత్తో మమ ధాత్రేతి సత్వరా వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతే పురః. ఓ వానర శ్రేష్ఠుడా, ఇప్పుడు నీవు నా నోటిలోకి ప్రవేశించకుండా ముందుకు వెళ్లే వీలే లేదు. ఇది నాకు పూర్వం బ్రహ్మదేవుడిచ్చిన వరం అని పలుకుతూ తన పెద్దదైన నోటిని మిక్కిలి వెడల్పుగా తెరిచి హనుమంతుడి ఎదుటకు వచ్చి అడ్డంగా నిలబడింది. 159వ శ్లోకం. ఏవముక్త సురసయా క్రుద్ధో వానరపుంగవః అబ్రవీత్ కురు వై వక్త్రం ఏన మాం విషహిష్యసే. సురస అలా పలకగానే హనుమంతుడు కోపం వచ్చినవాడే ఆమెతో ఇలా పలికాడు: నన్ను మింగగలిగినంత నోటిని తెరువుము. 160వ శ్లోకం. ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజనమాయతః దశయోజన విస్తారో హనుమానభవత్తదా. హనుమంతుడు అలా చెప్పి కోపంతో తాను కూడా 10 యోజనాల పొడవు వెడల్పు గల శరీరంతో ఆమె ముందుండెను. 161వ శ్లోకం. తం దృష్ట్వా మేఘసంకాశం దశయోజనమాయతం చకార సురసాప్యాస్యం వింశద్యోజనమాయతం. పెద్ద మేఘంలాగా 10 యోజనాల పొడవైన శరీరంతో ఉన్న హనుమంతుణ్ణి చూసి సురస వెంటనే తన నోటిని 20 యోజనాల పొడవైనదిగా చేసింది. 162వ శ్లోకం. హనుమాన్స్తు తతః క్రుద్ధః త్రింశద్యోజనమాయతః చకార సురసా వక్త్రం చతుర్వింశత్తథోచ్ఛ్రితం. హనుమంతుడు అప్పుడు కోపంతో వెంటనే తన దేహాన్ని 30 యోజనాల పొడవు పెంచాడు. అది చూసి సురస కూడా తన నోటిని 40 యోజనాల పొడవు చేసింది. 163వ శ్లోకం. బభూవ హనుమాన్ వీరః పంచాశద్యోజనోచ్ఛ్రితః చకార సురసా వక్త్రం 60 యోజనముచ్ఛ్రితం. వీరుడైన హనుమంతుడు అప్పుడు తాను 50 యోజనాల పొడవు పెరిగాడు. వెంటనే సురస తన నోటిని 60 యోజనాల పొడవుగా చేసింది. 164వ శ్లోకం. తదైవ హనుమాన్ వీరః 70 యోజనోచ్ఛ్రితః చకార సురసా వక్త్రం 80 యోజనోచ్ఛ్రితం. మహావీరుడైన హనుమంతుడు అప్పుడు తన శరీరాన్ని 70 యోజనాలకు పెంచాడు. అది చూసి సురస తన నోటిని 80 యోజనాలకు పెంచింది. 165వ శ్లోకం. హనుమానచల ప్రఖ్యో 90 యోజనమోచ్ఛ్రితః చకార సురసా వక్త్రం 100 యోజనమాయతం. పర్వతాకారుడైన ఆంజనేయుడు తన దేహాన్ని 90 యోజనాలకు పెంచాడు. వెంటనే సురస తన నోటిని 100 యోజనాల విశాలంగా చేసింది.